డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ చదివినట్టయితే ఈ వీడియో అయితే మీకోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమందికి మీలో గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అవ్వాలని ఉంది, ఫార్మసీ చదివిన తర్వాత గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్ కొట్టాలని ఉంది? సో ఖచ్చితంగా లైక్ ద్వారా అయితే తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేకెన్సీ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అనమాట. మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ వీడియోలో ఎవరెవరు ఎలిజిబుల్, సో క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు అండ్ ఎలా అప్లై చేయాలి ప్రతిదీ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు, don't wait and let's watch the video till the end. So first of all, the vacancy is pharmacist grade 2. So government of Telangana Medical and Health Services Recruitment Board, Medical and Health Services Recruitment Board has released a notification on 24/9/2024. So applications are invited through online from the website mhsrb.telangana.gov.in. సో గుర్తుంచుకోండి, ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేయగలరు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది 5th అక్టోబర్ అనమాట. 5th అక్టోబర్ నుంచి అయితే మీరు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 21st అక్టోబర్ 5 PM వరకు అనమాట. సో మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది ఎప్పటి నుంచి అంటే 23 నుంచి 24 వరకు అనమాట అక్టోబర్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 30/11/2024. సో నవంబర్ 30th ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్. ముందే చెప్పాను కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేయండి. వేరే ఏ విధమైన అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయబడవు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ వచ్చేసరికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 446 అండ్ తెలంగాణ విద్యా విధాన పరిషత్ 185 వేకెన్సీస్ అండ్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ సెంటర్ 2 వేకెన్సీస్. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 633 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫార్మసిస్ట్ వేకెన్సీయే. సో ఎవరైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ కంప్లీట్ చేసుకున్నారో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని గట్టిగా ఆలోచిస్తున్నారో ఈ వీడియో ఇంకా ముందుకైతే చూసేయండి, ఎందుకంటే మరిన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మారుతూ ఉండొచ్చు, సబ్జెక్ట్ టు వేరియేషన్. అబ్బా మాకు తెలీదా? హే జోకింగ్ యార్. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి సో అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 points. సో 80 points will be awarded for marks obtained in written examination. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. అందులో 80 points అనేవి అవార్డ్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ 20 points విల్ బి అవార్డెడ్ ఫర్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్తో పనిచేస్తూ ఉంటే, ఏదైనా సర్వీస్ అయితే ఉంటే, సో వాళ్ళకి 20 points అవార్డు అవుతున్నాయి. సో 80 points ఈజ్ మోర్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ లుక్ ఎట్ ద 20 points. సో 20 points లేవని బాధపడకండి. సో ఆల్రెడీ వాళ్ళు సర్వీస్లో ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ కూడా తగ్గిపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్, లైక్ వాళ్ళు చేసే ప్రాక్టీస్ వేరు. సో వాళ్ళకి ఇంకా టఫ్గా ఉంటుంది. సో మీరు ఫ్రెష్గా కాలేజ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే కొట్టగలరు. 80 points ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ద జాబ్. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్. అండ్ హియర్స్ యూ కెన్ సీ, సో maximum of 20 points for awarded will for the service in state government hospitals. So ఎలా డివైడ్ చేశారు? 2.5 points for 6 months of service in tribal areas, 2 points for 6 months of service in rendered in other than tribal areas, and points to be given for only completed 6 months. So this is the matter. సో 6 monthsకి 2 points అయితే వస్తున్నాయి అనమాట. సో దాన్ని బట్టి పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒక్కసారి ఎగ్జామ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో వెబ్సైట్ అయితే మీకు తెలుసు కదా. సో మీరు అప్లై చేయాలనుకుంటున్నారని నాకు తెలుసు. సో ఎలా అప్లై చేయాలి? సో అప్లై చేసే ముందు అయితే ఇవన్నీ మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఒక ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ డిగ్రీ, బీఫామ్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ in case if you have experience and looking for 20 points. So next, study certificate 1 to 7th class for claiming local status. And if you want to claim a local candidate, so 1 to 7th class study certificate must be submitted. So if you are not studied in any school issued by the competent authority of Telangana for claiming local status in pro forma, so residence certificate అనేది మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో మీరు కనుక లోకల్గా చదవ ఉండకపోతే నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ తెలిసిందే. లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీరు బీసీ కనుక అయి ఉంటే, లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అబ్బా? ఇప్పుడు దాకా డిప్లొమా వాళ్ళ కోసం, బీఫార్మసీ వాళ్ళ కోసమే చెప్తున్నాడు మనోడు. ఫార్మడీ వాళ్ళు మేము ఉన్నామా లేదా అనే డౌట్ అయితే వద్దు, మీరు కూడా ఉన్నారు. తమ్నైల్లో కూడా పెట్టాను అందుకే.
సో డిస్కస్ చేయలేదని డిస్కరేజ్ అవ్వకండి. నెక్స్ట్ ఈక్వలెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో వెరిఫికేషన్ టైంలో ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏజ్ వచ్చేసరికి ఏజ్ ఈజ్ 1/7/2024 అనమాట, 18 ఇయర్స్. సో మినిమం ఏజ్ అయితే ఉండాలన్నమాట, 46 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనమాట. సో కేటగిరీ ఆఫ్ అప్లికెంట్స్, సో అవన్నీ మీరు ఒకసారి అయితే చూసేయండి, చాలా లాంగ్ అయిపోతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ 500 కట్టాలన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 200. సో ఈచ్ అప్లికెంట్ పే 500 టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. దేర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ అప్లికేషన్ ఫీ. నెక్స్ట్, the applicant must pay 200 towards application fee. However, following categories exempted to pay the fee application fee. సరే అయితే చెక్ చేసేయండి మీరు ఉన్నారో లేదో. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ మోడ్. సో వెబ్సైట్ ద్వారానే పే చేస్తారు. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్, సో డీటెయిల్గా చెప్పమంటారా? కావాలంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. సో సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, నల్గొండ, కోడాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సారాంపేట్. సో రిజర్వేషన్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. 27 పేజెస్ అయితే ఉన్నాయి. కమ్యూనిటీ సర్టిఫికేట్, రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్. సో జోన్స్ కూడా ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వైజ్ జోన్స్. నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్. వీడియో పెద్ద అయిపోతుంది అబ్బా, మీకు కూడా బోర్ కొట్టేస్తుందేమో నాకు అనిపిస్తుంది. బోర్ కొట్టట్లేదంటే చెప్పండి, కంటిన్యూ అయిపోతాం, కమెంట్స్లో అయితే చెప్పండి. సో ఇక్కడ చూడొచ్చు వేకెన్సీ పొజిషన్స్, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు లిస్ట్. ఒక్క స్క్రీన్ షాట్ కొట్టేయండి. ఆ స్క్రీన్ షాట్ ఎందుకు లేండి, వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసేయండి. డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ ఫ్రీగానే, డబ్బులు ఏం కట్టక్కర్లే. సో ఇదనమాట. సో ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సిలబస్ ఏమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం, అదే కదా మెయిన్ పాయింట్. సిలబస్ చాలా ఇచ్చే ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ అయితే కొన్ని ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి చూసేయండి. యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో ఇక్కడ వచ్చేసరికి సిలబస్ అయితే ఇచ్చాడు చూసారా. సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ డిప్లొమా లెవెల్. ఎగ్జామినేషన్ అయితే డిప్లొమా లెవెల్లో జరుగుతుంది, బీఫామ్ లెవెల్ కాదు. సో డిప్లొమా బుక్స్ అయితే చదవాల్సి వస్తుంది అనమాట. సో ఒక్కసారి సిలబస్ అయితే లుక్ వేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి మన యూట్యూబ్ ఛానల్కి.